ఇదేంటమ్మాయ్, సిల్క్ స్మితలో భక్తి రసం చూసినట్టు నీ కూతురేమిటి ఎంత షాకిస్తుంది? పిన్ని అంటే నా ఉద్దేశం సిల్క్ స్మిత లాంటి పాపలో ఇంత పెద్ద మార్పేమిటా అని. సందర్భాన్ని బట్టి చాలా మంది మారుతూ ఉంటారు పిన్ని. నా కూతురు సందర్భాన్ని సృష్టించడం కోసం మారుతోంది. చూస్తూ ఉండు, నెమ్మదిగా నక్షత్ర ఈ అపూర్వగా ఎలా మారుతుందో. ఆ, మమ్మీ హారతి తీసుకో. గోరింటకు నువ్వు కూడా. ఆ, ఆ, డాడీ హారతి తీసుకోండి. మావయ్య హారతి తీసుకోండి. టైంకి వచ్చావు భూమి, రా హారతి తీసుకో. హారతి తీసుకోండి అత్తయ్య గారు. ఎంతసేపు పని మీద పనేనా? నాతో వచ్చి మీరు పూజలో కూర్చుంటే నేను మీతో వచ్చి కిచెన్లో హెల్ప్ చేసేదాన్ని కదండి. అదేంటి నక్షత్ర, అత్తయ్య గారు అంటున్నావు, అండి అంటున్నావు. నువ్వెప్పుడు నన్ను అత్తయ్య అనే కదా పిలిచేదానివి. అది మీ కొడుకుతో నాకు పెళ్లి అవ్వక ముందు అత్తయ్య గారు. అప్పుడు మీరు నా మేనత్త. ఇప్పుడు మీ కొడుకుని పెళ్లి చేసుకున్న కోడల్ని నేను. మర్యాద ఇవ్వడం మన సాంప్రదాయం. బిందు ఇంకా లేవలేదు అత్తయ్య గారు. అమ్మ నక్షత్ర, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అత్తయ్య అని పిలువు చాలు. అయ్యో అలా ఎలా అవుతుంది అత్తయ్య గారు? ముందు మీరు బిందు గురించి చెప్పండి. లేవలేదు ఇంకా. మీ అబ్బాయి బిందు ఒకలాంటి వారే. అంత త్వరగా లేవర్లేండి. టైంకి మీరు టిఫిన్ రెడీ చేశారు, సంతోషం. అలాగే.